ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 13వ వచనము. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి, ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? దేవుని యొద్ద ఆయన ఆలోచన అడిగిను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనంలో ఎవడైనా దేవునికి జ్ఞానం నేర్పున పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. యోబు గ్రంథం 36వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఆలోచించుము, దేవుడు శక్తివంతుడై ఘనత వహించిన వాడు. ఆయనను పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? నువ్వు దుర్మార్గు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలక తెగించును? లూకాసు వార్త 10వ అధ్యాయం 22వ వచనం. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరగడు. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచునుద్దేశించును వాడును తప్ప మరెవడును ఎరగడని చెప్పెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనా శరీరేచ్ఛల వలనైనా మనుషేచ్ఛ వలనైనా పుట్టిన వారు కారు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. యోబు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. జ్ఞాన ఐశ్వర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచన వివేచన ఆయనకు కలవు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింపబెట్టినా, ఎవడైనా సర్వప్రపంచ భారమును ఆయనకు అప్పగించినా. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనము. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలుచుండు వాడెవడు? నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యం చేసిన వాడెవడు? చివరిగా ఒక మాట. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడువు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్ర మార్గములన్నిటిని నువ్వు కన్నులారా చూచుచున్నావు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు తండ్రి. మీరే సర్వజ్ఞాని ఉన్నారు తండ్రి, మీకు చెప్పగలవారు తండ్రి. నాయన మీ అందరూ భయభక్తులు కలిగి నిన్న మహింపరచుకుని పరిశక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.